సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఏం మాట్లాడినా పెద్ద విషయం అవుతుంది. చిన్న మాట నోరు జారితేనే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వారి కెరీర్పై ప్రభావం పడుతుంది. అందుకే సినిమా స్టార్స్ బయట ఎక్కడా కనిపించకుండా, ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ మలయాళ నటుడు వినాయకన్ మాత్రం పదే పదే వివాదాస్పదమవుతున్నారు. ఇతడి ప్రవర్తన కారణంగా గతంలో ఒక్కసారి జైలుకు వెళ్లొచ్చాడు. అయినా తీరు మారలేదు. సినిమాల్లో విలన్ గా మెప్పించిన ఇతను అదే పాత్రను రియల్ లైఫ్ లోనూ పోషించి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాడు. మలయాళ నటుడు వినాయకన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. గతేడాది సెప్టెంబర్లో హైదరాబాద్ విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఒక పోలీస్ అధికారిపై ఆ సమయంలో వినాయకన్ చేయి చేసుకున్నాడని ప్రముఖంగా వార్తలొచ్చాయి. అంతకుముందు ఒకసారి మద్యం మత్తులో పక్కింటి వారిని ఇబ్బంది పెట్టే విధంగా బూతులు తిడుతున్నాడని న్యూసెన్స్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్నాకుళం నార్త్ పోలీసులు అరెస్ట్ చేసినా వినాయకన్ తీరు మారలేదు. పదే పదే మద్యం మత్తులో ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు విమర్శలు వచ్చినా, వివాదాస్పదమైన తాగిన మైకంలో అవన్నీ మర్చిపోతున్నాడేమో. మరోసారి వినాయకన్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన ఇంటి బాల్కనీలో నిలిచి ఎదురుగా ఉన్న ఇంట్లో వారిని బూతులు తిడుతూ ఉన్నాడు. లుంగీ కట్టుకుని ఉన్న వినాయకన్ కనీసం సరిగ్గా నిల్చోలేకపోతున్నాడు. ఫుల్గా మద్యం తాగి ఉన్న వినాయకన్ నుంచి వచ్చిన బూతులను అక్కడున్నవారు కొందరు తమ ఫోన్లో రికార్డ్ చేశారు. మరోసారి వినాయకన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో అరెస్ట్ అయినా అతడికి బుద్ధి రాలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వినాయకన్ కెరీర్ ను మంచిగా ప్లాన్ చేసుకుంటే తమిళ సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాల్లోనూ నటించే అవకాశాలు దక్కించుకునేవాడు. కానీ అతడు తాగుడికి బానిసయ్యి పదే పదే ఇలా వివాదాస్పదమవుతున్నాడు. తద్వారా సినిమా ఆఫర్లు పెద్దగా రావటం లేదు. సాధారణంగా చిన్న వివాదం అయితేనే నటీనటులకు ఆఫర్లు తగ్గుతాయి. అలాంటిది వినాయకన్ ఇంతగా రచ్చ చేస్తే ఇక ముందు అతడికి ఆఫర్లు వస్తాయి అనేది అనుమానమే. నటుడిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నా వ్యక్తిగతంగా ఇలాంటి చెడ్డ పేరు ఉండటం అనేది ఖచ్చితంగా కెరీర్ పై ప్రభావాన్ని చూపిస్తుంది అని గతంలో పలువురి విషయంలో నిరూపితమైంది. గతంలో ఎయిర్పోర్ట్ లో గొడవ, అంతకుముందు అపార్ట్మెంట్ గొడవ, అరెస్ట్, ఒక టీ కొట్టు వద్ద గొడవ, షూటింగ్ లో గొడవ, ఇన్ని చోట్ల తాగిన మైకంలో గొడవ చేయటం, ఆ వీడియోలతో సోషల్ మీడియాల్లో వార్తల్లో నిలవటం ఈయనకు అలవాటయ్యింది. గతంలోనే ఒకసారి న్యూసెన్స్ కేసు పెట్టినా ఇలా తాగిన మైకంలో లుంగి ఊడుతున్నది కూడా పట్టించుకోకుండా గొడవకు దిగిన వినాయకన్ పై పోలీసులు ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి.